హాయ్ గైస్, వెల్కమ్ టు టెక్ బై విన్ను. ఫ్రెండ్స్, నన్ను చాలామంది లాస్ట్ 6 months నుంచి వెళ్ళి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. అంటే చాలామంది అదేంటిదంటే యాడ్సెన్స్లో మనం ఇట్లా అడ్రస్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ ఇస్తాం కదా. మనం మామూలుగా అయితే 2 యాడ్సెన్స్కి సేమ్ అడ్రస్ అయితే ఇవ్వకూడదు, ఒకే అడ్రస్ 2 యాడ్సెన్స్కి అయితే ఇవ్వకూడదు. సో కొంతమంది తెలియక ఇస్తారు, సేమ్ అడ్రస్ 2 యాడ్సెన్స్కి ఇస్తారు. సో తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత ఎలా చేంజ్ చేసుకోవాలని వాళ్ళకైతే తెలియదు చాలామందికి మనం డీటెయిల్స్ ఇచ్చాక. సో ఈ క్వశ్చన్ నాకు చాలా రిపీటెడ్గా రావడం వల్ల ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, అందుకే వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో మీకు మనం యాడ్సెన్స్లో పేమెంట్ డీటెయిల్స్ కానీ అండ్ మన ఫోన్ నెంబర్స్ కానీ అండ్ అడ్రస్ ఉంటుంది కదా, సో అడ్రస్ కానీ సో ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో మీకు క్లియర్గా చెప్తాను. స్టెప్ బై స్టెప్ మీకు ఈజీగా చెప్తాను అర్థమయ్యేటట్టు. సో దానికోసం మీరు ఫస్ట్ మీ గూగుల్ యాడ్సెన్స్లోకి లాగిన్ కండి. సో ఇక్కడ చూసారు కదా, నేనైతే యాడ్సెన్స్లోకి లాగిన్ అయ్యాను. ఇక్కడ మీకు లాగిన్ అయితే అడుగుతుంది, ఇక్కడ మీకు రైట్ టాప్ కార్నర్లో పడుతుంది కదా, మీరు లాగిన్ అయితే ఎక్కండి. లాగిన్ అయ్యాక ఇక్కడ మీకు పేమెంట్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు పేమెంట్లోకి వచ్చాక ఇక్కడ మీకు హౌ యూ గెట్ పేడ్ ఉంది కదా, ఇక్కడ మీకు యాడ్ పేమెంట్ మెథడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకైతే ఓపెన్ కాదు, ఎందుకంటే మీకు ఫస్ట్ ఎర్నింగ్స్ అనేవి రావాలి. ఒక $100 వచ్చాక మీకు పేమెంట్ మెథడ్ ఎనబుల్ అవుతుంది. పేమెంట్ మెథడ్ ఎనబుల్ అయ్యాక మీకు కావాల్సిన పేమెంట్ మెథడ్ అయితే ఇవ్వచ్చు, అంటే బ్యాంక్ డీటెయిల్స్ కానీ సో ఇంకా మీకు ఏమన్నా మెథడ్స్ ఉంటే అవి ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇక్కడ నాకు ఎనబుల్ కాలేదు, ఎందుకంటే నాకు $100 కాలేదు కాబట్టి నాకు ఎనబుల్ కాలేదు. సో మీరు ఇప్పుడైతే ఈ ఆప్షన్ అయితే వదిలేసేయండి పేమెంట్ మెథడ్ని. ఒకవేళ మీకు $100 అయ్యాక అప్పుడు మీరు ఇక్కడ ఇవ్వండి పేమెంట్ మెథడ్ని అయితే. అండ్ అలాగే కిందికి వస్తే మీకు సెట్టింగ్స్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ కింద మనకి మేనేజ్ సెట్టింగ్స్ ఉంది కదా, ఈ మేనేజ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. చేశాక మీకు కిందికి వస్తే ఇక్కడ మీకు అవుపడుతుంది ఫ్రెండ్స్, నేమ్ అండ్ అడ్రస్ అని. ఇక్కడ నేమ్ అండ్ అడ్రస్ పక్కన పెన్సిల్ సింబల్ అవుపడుతుంది, దీని మీద క్లిక్ చేయండి. చేశాక మీకు నేమ్ కానీ అడ్రస్ కానీ అండ్ టౌన్, సిటీ అండ్ పోస్ట్ కోడ్, స్టేట్ ఇలా మీకు అడ్రస్ అంతా చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ ఎన్నిసార్లు అయినా. అండ్ కిందికి వస్తే మనకి ఇక్కడ చేంజ్ చేసుకున్నాక మీకు సేవ్ అడుగుతుంది. ఇక్కడ నేను సపోజ్ ఏదో ఒకటి ఇస్తున్నాను, ఇచ్చాక ఇక్కడ సేవ్ ఉంది కదా, ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసి సేవ్ అయిపోతుంది అది. సో సేవ్ చేశాక మనకి పేమెంట్ యూజర్స్ ఉంది కదా, దాని కింద మనకి మేనేజ్ పేమెంట్ యూజర్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేశాక మనకి ఇక్కడ మేనేజ్ యూజర్స్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్లో యూ ఉంది కదా, యూ పక్కన సింబల్ పడుతుంది కదా, యారో సింబల్ డౌన్ సైడ్, ఇక్కడ దీని మీద క్లిక్ చేశాక మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అవుపడుతుంది. దాని పక్కన పెన్సిల్ సింబల్ అవుపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేశాక మన నేమ్ కావాలి చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ చేసుకున్నాక కింద మనకి ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఈ ఫోన్ నెంబర్ మీరు ఈ నెంబర్ ఇచ్చి, సపోజ్ ఈ నెంబర్ ఇచ్చా, దీన్ని మనం చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నెంబర్ అయితే చేంజ్ చేశాను. సో మీరు చేంజ్ చేసుకున్నాక ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసి సేవ్ అయిపోతుంది మనకి ఫోన్ నెంబర్ అనేది. సో ఫ్రెండ్స్, మనకి ఇంత సింపుల్ మనకి గూగుల్ యాడ్సెన్స్లో పేమెంట్ డీటెయిల్స్ కానీ అండ్ ఫోన్ నెంబర్ కానీ అండ్ అడ్రస్ కానీ చేంజ్ చేయడం ఇంత ఈజీ. మీరైతే పేమెంట్ డీటెయిల్స్ మటుకు కొంచెం $100 అయ్యాక మీరు ఆలోచించవచ్చు అండ్ అప్పుడు యాడ్ చేయొచ్చు పేమెంట్ డీటెయిల్స్ అనేవి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు గూగుల్ యాడ్సెన్స్లో పేమెంట్ డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్, అడ్రస్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ మీకు ఏమైనా టాపిక్ మీద వీడియో కావాలనుకున్నా కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై నౌ, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.